విశాఖ జిల్లా మద్దెలపాలెంలోని వైసీపీ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఆ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మహిళా నేతలు రంగురంగుల ముగ్గులు వేశారు. భోగి మంటలు, బొమ్మల కొలువులు, గొబ్బెమ్మలు, పిండి వంటకాల ప్రదర్శనతో సందడి చేశారు. బసవన్నల నృత్యాలు, హరిదాసుల కీర్తనలు వేడుకలకు మరింత శోభను చేకూర్చాయి. Celebrate the fun there. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక భోగి సంక్రాంతి కాంగ్రెస్ శుభాకాంక్షలు. అదేవిధంగా మెట్రో టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా మా అధ్యక్షుడు కేకే రాజు గారు ఆధ్వర్యంలో ఆయన ఆదేశానుసారం ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ చూస్తే చాలా ఆనందకరమైన వాతావరణం. పక్క భోగి మంటలు వేస్తాం, గంగిరెద్దులు, హరిదాసులు, చెడుగర్లు ఇలా పెట్టి చాలా సంతోషంగా ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరిగింది. మరి ఇదంతా చూస్తూ ఉంటే మరి మన ఏదైతే సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయో ఇవన్నీ కూడా నేటి తరానికి, రాబోయే తరాలకి చేరాలని చెప్పి మేమందరం కోరుకుంటూ మా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం మేము ఈ దిశగా నడుస్తూ ఉన్నాం. మరి ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే ఘోరమైనటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఏ హామీలు నెరవేర్చక, ముఖ్యంగా మహిళలు పూర్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలందరూ కూడా ఈ బంగారమో వెండో చీరలు కొనుక్కునే ఎవరు పండుగ వచ్చిందంటే ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. ఇస్తామన్నటువంటి సంక్రాంతి కానుక ఈ రోజు వరకు అందలేదు. మహిళలకు ఇస్తామన్నటువంటి సంక్షేమ పథకాలు అందలేదు. ఎవరి చేతిలో కూడా చెల్లి గడపలేక సంక్రాంతి శోభ అనేది లేకుండా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. అందువల్ల మేము ఈ సంక్రాంతి సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే గవర్నమెంట్ కాలేజెస్ గవర్నమెంట్లోనే ఉండాలి, ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పి మేము కోరుతున్నాము. అవన్నీ కూడా ఈ భోగి మంటల్లో కలిసిపోయి ఆ ప్రైవేటీకరణ అంతా కూడా భోగి మంటల్లో కాలిపోవాలి, అవన్నీ ప్రభుత్వ రంగంలోనే ఉండాలని చెప్పి మేము అందరం కోరుకుంటూ ప్రజలకు అందరికీ కూడా, ఈ విశాఖపట్నం ప్రజలకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం.